నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయం ఏదో ఒక రకంగా కూడా రాజకీయం తాలూకా కీలక అంశాలు గురించి చర్చ జరుగుతుంది పబ్లిక్ లోనే, అలాగే ఉన్న నేతల్లో కూడాను. సో ఇప్పుడు ముఖ్యంగా తీసుకుంటే పీపీపీ అనే పాలసీ గురించి డిస్కషన్ జరుగుతోంది, పబ్లిక్ ప్రైవేట్ అండ్ పార్ట్నర్షిప్. సో ఈ ట్రిపుల్ పి మీద ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ పీపీపీ అనేది ఏంటి అసలు? కామన్ గా ఉన్న పబ్లిక్ అయితే దీని గురించి పెద్దగా అవేర్నెస్ లేకపోయినప్పటికీ కూడా ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన అంశము. పీపీపీకి సంబంధించి అసలు ఏంటి పీపీపీ, ఎవరికి ఉపయోగపడుతుంది, దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్, అంటే ఎలాంటి యాక్షన్ తీసుకుని ఎలాంటి ప్లానింగ్ లో ఉంది, అది ఎంతవరకు స్టూడెంట్స్ కు ఉపయోగపడుతుందా, లేదంటే జనరల్ పబ్లిక్ కు ఉపయోగపడుతుందా, రైతులకు ఉపయోగపడుతుందా, ఎవరికి ఉపయోగపడుతుంది అసలు, దానికి సంబంధించి బ్రీఫ్ గా చర్చించడానికి ఈ రోజు మనతో పాటు జనసేన నేత అలాగే అడ్వకేట్ మెరుపు మహేష్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి దీని గురించి బ్రీఫ్ గా చర్చిద్దాం. అసలు దీనికి సంబంధించి వైసీపీ కూడా నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంది, నెగిటివ్ గా వెళ్తూ ఉంది. దీనికి సంబంధించి పబ్లిక్ లో దీనికి కొన్ని ధర్నాలు అలాగే కొన్ని యాక్షన్స్ తీసుకోవాలని ఒక కీలకమైన స్టెప్స్ వేస్తూ ఉంది. సో అసలు ఏంటి, దీని వెనుకున్న కథ ఏంటి, అసలు ఎలా ముందుకెళ్లాల్సి ఉంది ప్రభుత్వము, ఎలా ఉపయోగపడుతుంది అన్న దాని గురించి చర్చిద్దాం. నమస్తే మహేష్ గారు. నమస్తే అండి. ఏంటి సార్ పీపీపీ రచ్చ, పీపీపీ అసలు జనాలకి జనరల్ గా ఉన్న పబ్లిక్ అర్థం కావట్లేదు. అసలు ఏంటి కోడ్ ఏంటి, పీపీపీ అంటే ఏంటి, ఎవరికి యూజ్ అవుతుంది ఏంటి, ఒకసారి మీ మాటల్లోనే మీరే క్లియర్ గా చెప్పగలరు దీని గురించి. మేడం, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మీ ఛానల్ కి అలాగే మీకు గుడ్ మార్నింగ్ తెలియజేసుకుంటూ, మేడం ఈ రోజు స్టేట్ లో యాక్చువల్లీ ఒక బర్నింగ్ ఇష్యూ ఏమి కాదు, కానీ వైఎస్ఆర్సీపీ దీని ఒక బర్నింగ్ ఇష్యూగా తీసుకొచ్చారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదన్నా ఒక ప్రాబ్లం ని ప్రెజెంట్ చేసే ముందు, పబ్లిక్ లో పెట్టే ముందు దాని మీద కనీసం ఒక బేసిక్ హోంవర్క్ కూడా వాళ్ళు చెయ్యరు, వాళ్ళకి చేయలేరు, వాళ్ళకి కెపాసిటీ లేదు, వాళ్ళకి క్యాలిబర్ లేదు. సో ఈ రోజు కూడా తీసుకున్నట్టయితే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టేయబోతారు, కట్టేస్తే తద్వారా ప్రజలకి మంచి వైద్యం ఎక్కడ అందబోతుంది, తద్వారా ప్రజలకి ఎలా మంచి ఆరోగ్యంగా ఉండబోతారు అనే విషయాలు వాళ్ళకి ఏది కూడా పట్టదు కాబట్టి, నచ్చదు కాబట్టి వాళ్ళు ఈ రోజు ఒక పీపీపీ విధానాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా నేను గత 10-20 రోజులుగా ఈ సబ్జెక్ట్ పబ్లిక్ లో ఉన్నప్పటికీ నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతూ మీకు మీరు దీని మీద కోర్టుకు వెళ్ళండి, మీ వల్ల అయితే చెప్పడం జరిగింది. నిన్న కోర్టు దీని మీద ముట్టుకాయలు వేయడం జరిగింది. ఒక పీపీపీ విధానం మీద కడితే తప్పేంటి అని చెప్పి నిన్న ఏకంగా హైకోర్టే నిన్న ఎవరైతే బిల్ వేశారో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వేసిన వ్యక్తి కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ బిల్ కూడా వేయడం జరిగింది. అంటే వీళ్ళు ఏంట్రా అంటే పీపీపీ అనేది ఏదో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీన్ని వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకున్నటువంటి ఛానల్స్ లోనో, వీళ్ళకున్నటువంటి పత్రికల్లోనో, వీళ్ళకున్నటువంటి మీడియాలోనో దాన్ని ఏం చేశారంటే ఇది ప్రైవేట్ చేసేస్తున్నారు, వైద్యాన్ని ప్రైవేట్ చేసేస్తున్నారు అని చెప్పడం స్టార్ట్ చేశారు. నిజానికి టు బి ఫ్రాంక్, ఏదైతే ఒక పీపీపీ విధానం ఉందో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, ఇది భారతదేశంలో కొత్త ఏమీ కాదు. ఇంకోటి ఏంటంటే ఇది 1953లోనే కస్తూర్బా మెడికల్ కాలేజ్ అని చెప్పి ఉత్తరప్రదేశ్ లో మొట్టమొదటి ఒక మెడికల్ కాలేజ్ ని ఈ విధానంలో కట్టడం జరిగింది. సో అది వదిలేస్తే 2011 ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము దీని లీగల్ గా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే సేమ్ టైం నీతి ఆయోగ్ 2019లో వాళ్ళు ఒక స్టాండర్డ్ ఫ్రేమ్ వర్క్స్ ని ఒకటి డిస్క్రైబ్ చేశారు. అంటే ఏంటంటే ఎవరన్నా ఈ పీపీపీ విధానంలో మీరు ప్రాజెక్ట్స్ చేయాలంటే ఈ యొక్క పర్టికులర్ గైడ్ లైన్స్ మీరు ఫాలో అయ్యి చెయ్యండి అని చెప్పి ఇది చెప్పింది ఎవరు అంటే నీతి ఆయోగ్ రెఫర్ చేసింది 2019లో. సో ఈ రోజు చూసినట్టయితే ఇప్పుడు ఈ రోజు యాజ్ ఆఫ్ నో భారతదేశంలో ఈ యొక్క పీపీపీ విధానం మీద జరుగుతున్నటువంటి నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎంత అంటే 1824 ప్రాజెక్ట్స్ ఈ యొక్క పీపీపీ విధానంలో భారతదేశంలో జరుగుతాయి. యావరేజ్ గా దాని వర్త్ ఎంత అంటే 2.50 లక్షల కోట్లు. అంటే ఒక స్టేట్ బడ్జెట్ ఈ రోజు పీపీపీ విధానంలో జరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తాం మేడం, ఇప్పుడు స్టేట్ రోడ్స్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చేస్తే మన హైవేస్ అంతా కూడా ఈ పీపీపీ విధానంలో జరుగుతుంది. మనం రైల్వేస్ మామూలుగా తీసుకున్నట్లయితే రైల్వేస్ కంటే మెట్రోస్ ఏదైతే ఉందో మెట్రోస్ పీపీపీ విధానంలో చేస్తారు. సో ఈ రోజు ఎయిర్పోర్ట్స్ తీసుకున్నట్టయితే మీరు ఎయిర్పోర్ట్స్ మొత్తం కూడా పీపీపీ విధానంలో జరుగుతుంది. సో ఈ విధంగా భారతదేశంలో ఆల్మోస్ట్ ప్రతి ప్రాజెక్ట్స్ కూడా ఈ యొక్క పీపీపీ విధానంలో జరుగుతుంది. ఇక్కడ తప్పేంటి, ఇప్పుడు హైవేస్ పీపీపీ విధానంలో జరిగేటప్పుడు ఇక్కడ మరి దీని ఎందుకు అడ్డుకోలేదు గతంలో ఎవరు కూడా వచ్చి? మరి ఎయిర్పోర్ట్స్ పీపీపీ విధానంలో జరిగేటప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? లేదు, నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు మన పోర్ట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ కట్టేటప్పుడు అప్పుడు ఎందుకు ఎవరు వచ్చి అడ్డుకోలేదు?
ఈ రోజు ఇంకోటి ఏంద్రా అంటే ఈ యొక్క పీపీపీ విధానంలో భారతదేశంలో మెడికల్ కాలేజెస్ అంటే ఏంటంటే పీపీ విధానం నేను ఇప్పటివరకు మీకు చెప్పింది వచ్చేసారంటే రోడ్ వేస్ లేకపోతే హైవేస్ లేకపోతే మెట్రోస్ లేకపోతే ఎయిర్పోర్ట్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు బట్ హెల్త్ సెక్టార్స్ లో కూడా పీపీపీ విధానం అనేది ఇప్పుడు 2024 నుంచి దీన్ని సీరియస్ గా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి కారణం ఎలా అంటే మొన్నటి వరకు మనకు ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ 371 మెడికల్ కాలేజెస్ మాత్రమే, 387 మెడికల్ కాలేజీలు మాత్రమే 2014 వరకు మనకు. ఈ రోజు ఇండియా మొత్తం తీసుకుంటే 660 మెడికల్ కాలేజెస్ వచ్చింది. సో అందులో భాగంగానే ఆంధ్ర కూడా ఈ రోజు 17 మెడికల్ కాలేజెస్ రావడం. సో ఇంతకు ముందు సీట్స్ ఎంత ఉంటుందంటే ఎంబీబీఎస్ సీట్స్ మనకు 51,340 సీట్లు ఉంటే ఈ రోజు అది 1,00,000 సీట్లు దాకా వెళ్ళి, పీజీ సీట్స్ ఇంత ముందు 31,000 ఉంటే ఈ రోజు 65,000 దాకా. దట్ మీన్స్ నంబర్ ఆఫ్ సీట్స్ పెరిగింది, పీజీ సీట్స్ పెరిగింది, మెడిసిన్ సీట్స్ పెరిగింది. కాలేజెస్ పెరిగినప్పుడు ఎంత త్వరగా కాలేజెస్ ఫినిష్ అయ్యి పబ్లిక్ లోకి వెళ్తే అంత ఈజీగా స్టూడెంట్ అనేవాడు బెనిఫిట్ అవుతాడు, అంత త్వరగా వైద్యం అనేది పేదలకు రీచ్ అవుతుంది, పబ్లిక్ కి రీచ్ అవుతుంది ఉద్దేశంతోనే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ భారతదేశంలో 17 రాష్ట్రాల్లో ఈ యొక్క పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలని కట్టడం స్టార్ట్ చేశారు. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంది ఇక్కడ? మహేష్ గారు ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. వాట్ ఈస్ పీపీపీ అంటే పబ్లిక్ కి తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు అసలు పీపీపీ అంటే ఏంటి అనేది. సో అంటే ఒక ఇండస్ట్రియల్ పరంగా మనకు తెలుసు, గవర్నమెంట్ సంస్థని ప్రైవేట్ పరం చేయడము, దాన్ని మళ్ళీ తర్వాత తీసుకోవడము అనేది. సో అన్ని విధానాల్లోనే అలాగే మనం ఇండస్ట్రీస్ తీసుకున్నా, మీరు అన్నట్టు కాలేజెస్ తీసుకున్నా, రోడ్ వేస్ తీసుకున్నా, దేన్ని తీసుకున్నా కూడా పీపీపీ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. సో పీపీపీ అంటే ఏంటి, ఫస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, దెన్ కంటిన్యూ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది ఇస్ నథింగ్ బట్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మేడం. ఇట్స్ అబ్రివేషన్ మాత్రమే నేను చెప్తుంది. బట్ ఇందులో ఏంటంటే ఏం జరుగుతుంది, పీపీపీ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో అక్కడ కొన్ని మోడల్స్ తీసుకుంటారు. ఆ మోడల్స్ ఏంటంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ DBFOT అని ఒక మోడల్ ఉంటుంది. DBFOT అంటే డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు నేను మీరు కలిసి ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు ఇందులో ఏదన్నా ఒకటి డిజైన్ అన్నా మీరు వెళ్తారు, లేదు డిజైన్ తర్వాత బిల్డ్ అన్నా మీరు చేస్తారు, లేదు ఆపరేట్ అన్నా మీరు చేస్తారు, లేదు దీని ఫైనాన్స్ అన్నా ఇస్తారు. ఇలాగా ఏదో ఒక దాన్ని మాత్రమే వాళ్ళు చేస్తారు, ఇంకోటి ప్రభుత్వమే హ్యాండిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ల్యాండ్ ఇస్తాము, వాళ్ళు ఏం చేస్తారు అంటే డిజైన్ చేస్తారు. సో కట్టడం వాళ్ళు కట్టినట్టయితే ఫైనాన్స్ మనకు నీతి ఆయోగ్ దగ్గర నుంచి కానీ, నాబార్డ్స్ దగ్గర నుంచి కానీ ఫండింగ్ అనేది ఆ విధంగా తెచ్చుకుంటాం మనం. అంటే దీని ఏమంటే దీని విఏజీ గ్యాప్స్ అంట, వైబిలిటీ గ్యాప్స్ అని తీసుకుంటాం. సో అలాగా ఏదో ఒకటి డిజైనా, బిల్డా, ఆపరేటా, ఫైనాన్సా, ట్రాన్స్ఫర్సా అని చెప్పే దాని మీద ఇలా ఏదో ఒక దాని మీద వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చాలా చోట్లలో ఎంత ఇస్తారంటే ల్యాండ్స్, మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మధ్యప్రదేశ్ లో వాళ్ళు 50 ఎకరాలు ఇస్తే కేవలం 1 రూపీకి ఇచ్చారు ఏకర్ ల్యాండ్, ₹1 ఇచ్చారు. అంటే ఏంటంటే ప్రభుత్వం నీకు ల్యాండ్ ఇస్తుంది, ఈ ల్యాండ్ వాడికి వాడు ఒకవేళ 50 ఎకరాలు కొనాలంటే వాడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి వాడు? సో వాడు కొన్ని 100 కోట్లు పెట్టాలి కాబట్టి అది నేను చేయలేను, కాబట్టి ప్రభుత్వం దగ్గర ల్యాండ్ ఉంది కాబట్టి ల్యాండ్ నేను ఫ్రీగా ఇస్తాను. సో 1 రూపీకి ఇస్తారు. మొన్న కూడా ఇలా 1000 రూపాయలకి ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో. సో అలా ఇస్తారు, ఎందుకంటే దట్స్ బెనిఫిట్. ఇది నా దగ్గర ఉన్నది ల్యాండ్ మాత్రమే, ల్యాండ్ తీసుకోండి. ఇలా కాకుండా దీంట్లో ఇంకొక 2 మోడల్స్ ఉంటుంది. అదేంటంటే BOO అని ఒక మోడల్, BOT అనే ఒక మోడల్ ఉంటుంది. BOT, BO1 అంటే బిల్డ్, BOT బిల్డ్ చేస్తారు, ఆపరేట్ చేస్తారు, కొన్ని ఇయర్స్ తర్వాత మనకి ఇచ్చేస్తారు. అది 33 ఇయర్స్ లీజ్ కావచ్చు, 66 ఇయర్స్ లీజ్ కావచ్చు, 99 ఇయర్స్ లీజ్ కావచ్చు. సో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్స్ అని ఉంటుంది. ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది BOO ని, బిల్డ్, ఆపరేట్, ఓన్. అంటే వాళ్ళు కడతారు, వాళ్ళే ఆపరేట్ చేస్తారు, వాళ్ళే ఓన్ చేసుకుంటారు. కానీ మాక్సిమం ఏమవుతుందంటే ఈ రోజు మనం చెప్తుంటే ఆల్ ద పీపీపీ మోడల్స్ 30 ఇయర్స్ తర్వాత లేకపోతే 66 ఇయర్స్ తర్వాత ఎవరైతే బెనిఫిట్ పొందుంటారో, వాళ్ళు ఎవరైతే కన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకు వచ్చి ఉంటారో ఇన్వెస్టర్స్, వాళ్ళొక పీరియడ్ ఆఫ్ టైమ్ లో నాకు పెట్టిన రిటర్న్స్ వచ్చింది అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే గవర్నమెంట్ కి వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నాకెందుకు రిస్క్ అని చెప్పి మెయింటెనెన్స్ కూడా వాళ్ళకే వదిలేస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళు చేస్తే మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. దీంట్లో పేదవాడు నలిగిపోయే పాయింట్ ఎక్కడుందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వీ వాంట్ హైవే షుడ్ బి వెరీ క్లీన్, హైవేస్ చాలా బాగుండాలని కోరుకుంటాం. బట్ హైవేస్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ వాళ్ళే కదా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ పేదోడు నష్టపోవడం ఏంటి? హైవేస్ నష్టపోవట్లేదు కదా. ఇది ఇలా తీసుకున్నట్టయితే మరి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు పర్టికులర్ గా ఈ యొక్క అదే చెప్తాను, వీళ్ళకి జస్ట్ బేసిక్ గ్రౌండ్ వర్క్, హోమ్ వర్క్ అనేది వీళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేకపోవడం వల్ల ఇలా బయట వస్తున్నారు. మీకు ఫర్ జస్ట్ ఇన్ఫర్మేషన్ మేడం, ఇప్పుడు
మహారాష్ట్రలో 2015, గుజరాత్ లో 2018, మధ్యప్రదేశ్ 2024, ఉత్తరప్రదేశ్ అంటే ఏంటంటే ఈ రోజు ఇండియాలోని వన్ ఆఫ్ ద రోల్ మోడల్ స్టేట్ గా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు మొన్న దాదాపు 16 మెడికల్ కాలేజెస్ త్రూ దిస్ పీపీపీ మోడల్ లో తీసుకెళ్లారు. అంటే ఇండియాలో 17 రాష్ట్రాల్లో ఇలాంటి మెడికల్ కాలేజెస్ కట్టేటప్పుడు ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలో కానీ ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించింది లేదు. కొన్ని ప్రజా సంఘాలు సహజంగా ఏది కట్టేటప్పుడన్నా కానీ వ్యతిరేకిస్తుంది కాబట్టి లా ఇప్పుడు ఈవెన్ మన దాంట్లో ఎయిర్పోర్ట్స్ కట్టాలంటే వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, ఏది కట్టాలన్నా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొంతమంది వ్యతిరేకించారు తప్ప ఇంకా చెప్పాలంటే కర్ణాటకలో దాదాపు మొన్న కర్ణాటకలో 11 మెడికల్ కాలేజెస్ ఈ యొక్క పీపీపీ విధానంలో వెళ్తాంటే కర్ణాటకలో ఎవరు గవర్నమెంట్ ఉన్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆ యొక్క పీపీపీ విధానంలో దగ్గర మెడికల్ కాలేజెస్ కడుతున్నారు. అంటే ఎక్కడ కూడా మెడికల్ కాలేజెస్ అనేది కట్టేటప్పుడు ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించిన దాఖలు ఎక్కడ కూడా లేదు, ఎక్కడో 1 or 2 ప్లేసెస్ తప్ప. కానీ దానే ఒక ఉద్యమంగా, దానే ఒక సబ్జెక్ట్ గా, దానే ఒక ప్రజల్లో తీసుకెళ్లి మాట్లాడే విధంగా ఈ దౌర్భాగ్యం యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారంటే మీ హయాంలో మీరు ఆ రోజు ఏదైతే మీరు పీపీపీ విధానంలో మీరు కట్టడానికి వచ్చినప్పుడు కేవలం మీకు ఇచ్చిన డబ్బులకి మీరు కట్టిన ఎంత అంటే 8,500 కోట్ల రూపాయలు మీకు డబ్బులు ఇస్తే మీరు కట్టిన వర్క్ ఎంత అంటే 1,451 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 16% మాత్రమే ఖర్చు పెట్టారు, 25% మాత్రమే జరిగింది. మీ లెక్క ప్రకారం కానీ కట్టేటట్టయితే ఇంకొక 25 సంవత్సరాలకి ఒక మెడికల్ కాలేజ్ అనేది వస్తుంది. 25 సంవత్సరాల మెడికల్ కాలేజ్ రావడం అవసరమా? పీపీపీ విధానంలోకి వెళ్ళి మనం అతి త్వరగా పబ్లిక్ ఇవ్వడం పబ్లిక్ కి మనం అది అందుబాటులో తీసుకురావడం అనేది ఒకటి. రెండోది మేడం, ఇక్కడ వీళ్ళు మెడికల్ సీట్స్ గురించి పేదవాళ్ళకు నష్టపోతారు, వీళ్ళు లాస్ అయిపోతారని చెప్పేసి కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నిజానికి పాపం చాలా మందికి తెలియదు, నిజానికి ఇక్కడ లాస్ అవ్వడం అంటే ఏమీ ఉండదు. ఎందుకంటే మన స్టేట్ లో మెడికల్ కాలేజెస్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఓపెన్ కేటగిరీలో ఫీజెస్ 50% సీట్స్ ఉంటుంది. మొత్తం 100% సీట్స్ లో 50% సీట్స్ ఓపెన్ కేటగిరీలో ఉంటే 15,000 రూపాయలకు మాత్రమే మనం సీట్ ఇస్తున్నాం. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈ 15,000కే ఇచ్చారు. తర్వాత సెకండ్ కేటగిరీ ఏంటంటే మేనేజ్మెంట్ కోటా 35% ఉంటుంది, అది వీళ్ళు 12 లక్షలు పెట్టారు. తర్వాత ఎన్ఆర్ఐ కోటా వాళ్ళు 20 లక్షలు పెట్టారు. ఎన్ఆర్ఐ కోటా ఈ రోజు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ప్రాసెస్ లో సేమ్ ఏదైతే వీళ్ళు కూడా 2024 ఈ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే సేమ్ ఆ యొక్క ఓపెన్ కేటగిరీ సీట్స్ 15,000కే ఫీజు పెట్టడం జరిగింది. రెండోది ఎన్ఆర్ఐ కోటా వచ్చేసి వీళ్ళు 12 లక్షలు పెడితే వీళ్ళు 10 లక్షలే పెట్టారు మేనేజ్మెంట్ కోటా. ఎన్ఆర్ఐ కోటా మాత్రం ఏం చేస్తారంటే 56 లక్షల దాకా పెట్టారు. సో ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా చేరే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే ఎన్ఆర్ఐ అనేవాడు ఎవడు బాగా బలిపి ఎలా డబ్బులు వైద్యాన్ని విద్యని కొనుక్కునేదానికి లేదా ఒక సీట్ అవకాశం పోగొట్టుకున్నప్పుడు, చదువుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, లేదంటే పేరెంట్స్ అంటే వెల్ సెటిల్డ్ వాడు మాత్రమే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలని చెప్పి 56 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు తప్ప అది కూడా నువ్వు అందుబాటులో తీసుకురావడం అని చెప్పడం అంటే కరెక్ట్ కాదు. ఎన్ఆర్ఐ మంది చాలా తక్కువ ఫీజులు, అసలు మన ఏపీలో 15,000కే మనం ఓపెన్ కేటగిరీలో సీట్లు ఇస్తాం. ఇది మీరు పక్క రాష్ట్రాల్లో ఏడ పోల్చినా మీకు కర్ణాటక కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ కనీసం తక్కువ ప్రైస్ 1.5 lakh అలా స్టార్ట్ అవుతుంది, 2 lakhs అలా స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్ ఉంటాడో, ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ లో కష్టపడి వస్తాడో వారికి కావాల్సినటువంటి 50% సీట్లలో ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం తప్పు చేయలేదు. రెండోది ఎప్పుడైతే మెడికల్ కాలేజెస్ పూర్తవుతుందో ఇమీడియట్లీ వాళ్ళు అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్ స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళ లెక్క ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో మనకు దాదాపు 10 మెడికల్ వీళ్ళు కరెక్ట్ గా కానీ పూర్తి చేసినట్టయితే ఎవ్రీ ఇయర్ మనకు దాదాపు 5,000 మంది కొత్తగా మెడికల్ కాలేజ్ సీట్స్ జాయిన్ అయ్యేవారు. సో ఈ రోజు ఏమైందంటే కేవలం 5 కాలేజీలో మాత్రమే, అది కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ మాత్రమే జరిగింది. సో మీరు చూడండి ఒక 3-4 years స్పాన్ ఆఫ్ టైం, ఎక్కువ టైం కూడా తీసుకోదు మేడం. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని స్టేట్స్ లో బీహార్ లాంటి స్టేట్స్ లో వాళ్ళు మేఘాలయ స్టేట్ లో పీపీపీ విధానంలోకి వెళ్ళి వాళ్ళు 25-26 years కి అడ్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. సో ఎంత త్వరగా గానీ కాలేజ్ ఫినిష్ అయితే నిజంగానే అప్పుడే మనం అనుకున్నటువంటి పేద విద్యార్థులకు ఈ యొక్క నంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది చేరడానికి స్కోప్ ఉంటుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దాదాపు ఇన్ని వేల సీట్లు పెంచినప్పుడు సీట్లు పెంచితే సరిపోతుందా? కాలేజ్ కడితేనే కదా సీట్లు వాడుకోవడానికి, కాలేజ్ కడితేనే కదా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏమైంది, 5 సంవత్సరాల్లో 17 కాలేజీలో మీరు కట్టింది 5 కాలేజీలే, 5 కాలేజ్ మాత్రమే ఫంక్షనింగ్ లో ఉంది. అది కూడా మీరు సెకండ్ ఇయర్ 3 years కట్టడానికి సరిపోతుంది, 2 years అడ్మిషన్స్ ఇచ్చారనుకున్నాం. నిజానికి అన్ని కాలేజీలు కట్టినట్టయితే
మీకు ఎంత ఫాస్ట్ గా ఈ రోజు అడ్మిషన్ జరుగుతున్నట్టు ఉంటుంది, ఎంతమంది విద్యార్థులకి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. నిజాన్ని చెప్పంటే మీ వల్ల ఈ రోజు చాలా మంది విద్యార్థులు జాయిన్ అవ్వకపోతున్నారు. తిరిగి ఇది కూడా మీరు అడ్డుకునే పాయింట్ చేస్తున్నారు. దీన్ని మాట్లాడితే అమరావతిని పీపీపీ విధానంలో కట్టచ్చు కదా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏపీపీ విధానం కట్టచ్చంటే ఒక బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. ఎవరన్నా ఏదన్నా రాష్ట్రాలు వ్యతిరేకించిందా, పోనీ ప్రపంచంలో పోనీ ఇదని ఇండియా వరకే కన్ఫైన్ అయిందా అంటే దీనికి నీతి ఆయోగ్ కూడా దీనికి సపోర్టెడ్ గా మోర్ దెన్ మేడం లీగల్ ఎగ్జంప్షన్స్ ఉంది ఇక్కడ. అంటే ఏంద్రా అంటే ఇన్ కేస్ పీపీపీ విధానంలో వెళ్లే విధానం బాగాలేదంటే దే కెన్ అప్రోచ్ కోర్ట్. అదే నిన్న ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను మీరు కోర్టుకి వెళ్ళొచ్చు అన్నాను. కోర్టుకి వెళ్తే ఏం చెప్పింది, తప్పేముందండి పీపీపీ విధానంలో కడితే తప్పేంటి అన్నారు. మరి ఏం చేయగలుగుతారు ఇంకా. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన పాయింట్ అయితే కరెక్టే మహేష్ గారు. ఎందుకు అనంటే ఇప్పుడు వైసీపీ చేస్తున్నది ఏంటంటే ధర్నాలు చేయడం, అలాగే మేబీ 1-2 రోజుల్లో కూడా దీనికి సంబంధించి ప్రతి చోట కూడా 12 జిల్లా కేంద్రాలుగా తీసుకుని దానిలో ధర్నాలు చేయాలి, అలాగే 1 కోటి సంతకాల సేకరణ, ఇలా ఒక టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. సో మీరు అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఒకవేళ ఇలాంటి అంశము తీసుకెళ్లాలి, నిజంగానే ప్రజలకి నిజాయితీగా ఏదైనా జరగాలి అని అనుకున్న పక్షంలోన ఖచ్చితంగా న్యాయ వ్యవస్థల్ని అప్రోచ్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. యాజ్ ఏ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయనకి మాత్రం నాలెడ్జ్ ఉండాలి మరి. సో ధర్నాల వైపు ఎందుకు పోతున్నారు, ఎందుకు ఇంత వ్యతిరేకత చూపించాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే సింపుల్ గా అర్థమవుతుంది, క్లియర్ గానే ఉంది ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటి అన్న దాని గురించి. సో దీని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ వెర్షన్ కూడా ఇది కూడా ఉంది. అంటే మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఓపెన్ చేసాము, ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ లేకుండా అయిపోయారు స్కూల్స్ లోనే, అసలు అడ్మిషన్స్ నో బోర్డు పెట్టారు గవర్నమెంట్ స్కూల్స్ లో అన్నట్టుగా కూడా వాదన వస్తూ ఉంది. సో దీనికి ఏమంటారు, అంటే ఎందుకు అంత వద్దు అని ధర్నాలు చేయాల్సిన అవసరం ఏముంది? ఈ 1 కోటి సంతకాల సేకరణ ఏంటి, ఏం బయటపడుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటి అసలు వైసీపీ? మేడం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని పబ్లిక్ లోకి రావాలా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు పబ్లిక్ లోకి రావాలా, ఎందుకంటే అలాగో అసెంబ్లీలోకి రావట్లేదు కాబట్టి పబ్లిక్ లోకైనా రావాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఇంత ఏదో ఒక పాయింట్ తీసుకొని పబ్లిక్ వచ్చే బదులు మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఇంకా కూడా ఎక్కువ రీచ్ అవుతుంది కదా, ఇంకా వాల్యూ కూడా పెరుగుతుంది. కదా. అసెంబ్లీలో చర్చ జరిగితే పక్క రాష్ట్రాలు కూడా చూస్తారు కదా. మీరేదో రూముల్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకొని రోడ్ల మీదకి రావడం ఉపయోగం ఏంటి? సో ఈ రోజు వాళ్ళు కేవలం ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగకూడదు, అభివృద్ధి అనేది అడ్డుకోవాలా, ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవు, లా అండ్ ఆర్డర్ సరిగా లేదు అని ఒక మెసేజ్ గాని ఎంటైర్ భారతదేశానికి ప్రపంచ దేశాలకి తెలియచేస్తే తద్వారా ఇన్వెస్టర్స్ కూడా ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి రారు. అప్పుడు వీళ్ళు అనుకున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకి చేర్చడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండదు అని అడ్డుకునేవడానికి చేసే ఒక దరిద్రమైన ఒక మూర్ఖమైన ఒక చర్యగా నేను తీసుకుంటాను. ఎందుకంటే ఈ రోజు డెవలప్మెంట్ మోడ్ లోకి వెళ్తాంది, ఈ రోజు ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ చేస్తున్నాం. గూగుల్ కంపెనీ వాళ్ళ మీద కేసులు ఏంటి మేడం, నాకు అర్థం కావట్లేదు. గూగుల్ కంపెనీ వచ్చి డబ్బు పెడతామంటే కేసులు వేయడం ఏంటి? టీసీఎస్ కి ₹1 లెక్కన ల్యాండ్ ఇస్తే దాని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టు అనింది అవునండి కొన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చేటప్పుడు తక్కువ రేటుకి ఇస్తే తప్పేంటని అడిగింది. దానికి ఆన్సర్ ఏం చేసుకుంటారు? ఈ రోజు పీపీ విధానంలో మాట్లాడితే కోర్టు నుంచి మళ్ళా పెట్టి చంపదబలు కొట్టింది. సో దానికి ఏం ఆన్సర్ చెప్పుకుంటారు? అంటే మీరు పబ్లిక్ లో రావడానికి ఏదో ఒక తీసుకోవచ్చి అక్కడ అలజడి ఇప్పుడు చూడండి మేడం, నాకు తెలిసి కాసేపట్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి గారి పర్యటన. ఇంత విషయాలు ఎందుకు పీపీపీ విధానాన్ని అడ్డుకుంటున్నామని మనం చర్చించిన దాంట్లో ఒక్క పాయింట్ చెప్పినా గానీ నిజంగానే చెప్తాను, ఆయనకు ఒక నాలెడ్జ్ ఉంది అనుకుందాం. నా లెక్క ప్రకారం ఏది చెప్పడం కూడా ఉండదు పీపీపీ. ఇప్పుడు ఎందుకు మేడం నేను అన్నది, యోగి ఆదిత్యనాథ్ గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలివైన వాళ్ళ, లేకపోతే కర్ణాటకలో సిద్ధరామయ్య గారి కంటే కూడా తెలివైన వాళ్ళ, లేదా భారతదేశంలో 17 రాష్ట్రాల ముఖ్యమంత్రి కంటే కూడా మీరు తెలివైన వాళ్ళ? మరి వీళ్ళందరూ ఒప్పుకునేటప్పుడు మనం కూడా ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోమంటున్నాం? గుడ్డిగా ఒప్పుకోమని చెప్పట్లేదు. నీతి ఆయోగే సపోర్ట్ చేస్తారు. నీతి ఆయోగ్ ఎవరు? సాక్షాత్ కేంద్రం మన ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో వచ్చినటువంటి నీతి ఆయోగ్ ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్ లో జరుగుతుంది. సో అందరూ ఏది ఫాలో అవుతున్నారు, మనము ఫాలో అయితే తక్కువ టైంలో కాలేజెస్ కట్టి పబ్లిక్ ఇవ్వచ్చు అనేది ఒకటి మీ ఉద్దేశం. అది కడితే ఎక్కడ మీకు పేరు వచ్చేస్తుంది అడ్డుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం. దాన్ని పట్టుకొని వాళ్ళందరూ కూడా అలాగే మాట్లాడడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఎంత త్వరగా కడితే పిల్లలు ఎక్కువ మంది జాయిన్ అవడానికి స్కోప్ ఉంటుంది. మీరు కట్టలేకపోయారు, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం పీపీ విధానంలో కడుతుంది కాబట్టి లీగల్ గా కూడా దానికి మాకు ఉన్నటువంటి అడ్డల్స్ కూడా తొలిగాయి. సో ఆయనకి ఏంటంటే మేడం, ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం వైపు చూడడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు. ఈ రోజు చిన్న విషయం చెప్తాను మేడం, ఒక చిన్న సబ్జెక్షన్. ఎస్ఐపిబి మీటింగ్స్ లో ఉంటుంది, స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమోషనల్ బోర్డ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఎస్ఐపిబిఎస్ అని.
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి 5 years లో ఆయన చేసినటువంటి SIPB మీటింగ్స్ 5 టోటల్ గా. ఈ ప్రభుత్వం 1.5 year లో చేసిన మీటింగ్స్ 11 మీటింగ్స్. నిన్న చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసిన మీటింగ్ 11th మీటింగ్. సో SIPB మీటింగ్స్ అంటే ఏంటంటే, మీరు ఇన్వెస్టర్, మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఒక 50 కోట్లు పెట్టుబడి పెట్టాలి. మీరు పెట్టేంత మాత్రం అయిపోదు. త్రూ దీని యొక్క SIPB బోర్డు తీసుకెళ్లి అక్కడ దాన్ని అప్రూవల్ చేసుకొని తర్వాతే ఇది ఇంప్లిమెంటేషన్ వస్తుంది. సో SIPB జరిగిన తర్వాత ఇలాంటి మీ దాంట్లో హయాంలో జరిగిన మీటింగ్లు ఎంత అంటే ఎంటైర్ 5 years లో మీరు చేసింది 5 మీటింగ్స్. అంటే మనకు SIPB మీటింగ్స్ ఒక ఇంపార్టెన్స్ తెలియదు. ఫిక్కీ అనే ఒక సంస్థ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి ఆ స్టేట్ లో వెళ్ళి ఆ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. జస్ట్ లైక్ దట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అట్రాక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క ఫిక్కీ మీటింగ్ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య రీసెంట్ గా ఒక ఫిక్కీ మీటింగ్ చేశారు. సో అంటే ఏంటంటే ఈ రోజు మనం when we are competing with Bangalore, when you are competing with Hyderabad, when you are competing with other states, Maharashtra, Gujarat లాంటి స్టేట్స్ లో వెళ్ళేటప్పుడు ఏపీ నీడ్ గ్లోబల్ ఎక్స్పోజర్ మనకు కావాలి. ఈ రోజు లక్కీగా చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఉన్నటువంటి అనుభవం వల్ల ఈ రోజు ఎక్కడగా వెళ్ళినట్టయితే ఐటీకి హైదరాబాద్ అనేది హైటెక్ అనే దాన్ని ఈ రోజు మనం ఎలాగైతే ప్రపంచానికి తెలియజేస్తున్నామో, బికాస్ ఆఫ్ హైటెక్ అనేది ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారి యొక్క క్రెడిట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి తరుణంలో, ఈవెన్ దో అప్పట్లో రాజీవ్ గాంధీ గారు ఫస్ట్ ఐటీకి సపోర్ట్ చేసినప్పటికీ కూడా దాన్ని ఇమీడియట్ గా పట్టుకొని చేయడం అనేది బాబు గారు చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే ఆ బ్రాండింగ్స్ మీద కేంద్ర ప్రభుత్వం ఉన్న సపోర్ట్స్ లో పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఇవన్నీ జరిగేటప్పుడు ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతున్నారు. సో ఈ దీంట్లో మీరు గూగుల్ వస్తే గూగుల్ మీద కేసు వేస్తారంటారు, టీసీఎస్ వస్తే టీసీఎస్ మీద కేసు వేస్తారంటారు, లేదంటే ఎవరైనా కంపెనీస్ పెడతారంటే చుట్టుపక్కల ప్రజలు నచ్చగొట్టి అడ్డుకోవాలంటారంటే ఇది మీ క్రిమినల్ ఇంటెన్షన్ ఏంటి? మీరున్నప్పుడు సో అదే అర్థం కావట్లేదు, ఇంటెన్షన్ ఏంటి అన్నది అర్థం కావట్లేదు సామాన్యులకు కూడా. ఇంటెన్షన్ ఏంటి మేడం? కూటమి ప్రభుత్వం ఇంకొక 25 సంవత్సరాలు ఉంటుంది, అది ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ప్రజలకి మంచి జరుగుతుంది, వాళ్ళకి అది ఇష్టం లేదు. ఈ రోజు పెన్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళకి ఇష్టం లేదు. రైతులకి మంచి జరుగుతుంది, వాళ్ళకి ఇష్టం లేదు. విద్యార్థులకి మేము అందరికీ డబ్బులు వేసాం, వాళ్ళకి అది ఇష్టం లేదు. పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఇష్టం లేదు. ఇది కంటే కూడా మేము 16,000 మంది డిఎస్సి పోస్టులు వేసి టీచర్ పోస్టులు ఇచ్చాం, అది కూడా మీరు దాని మీద 106 కేసులు వేశారు, మీకు అది కూడా ఇష్టం లేదు. సో ఇటువంటి ప్రతిపక్ష పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం మన దౌర్భాగ్యం చెప్పాలన్నట్టు. మీరు డెవలప్ చేయరు, చేసే వాళ్ళని చేయనీరు. కాబట్టి మాకు ఎప్పుడు అవకాశం వచ్చినా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క నిజమైన రంగు ఏంటి, వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటి, ఇలాంటి వాళ్ళు సమాజానికి ఎంత దూరంగా ఉండాలా అని తెలియజేయడానికి ఇలాంటి స్కోప్ వచ్చినప్పుడల్లా మేము వాళ్ళ యొక్క విధానం గురించి చెప్తుంటాం. వాళ్ళు ఏదైనా తీసుకోండి, వాళ్ళు గతంలో చేసిన ఏది కూడా మరి డబ్బులు ఇచ్చారు కదా మేడం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బులు బాగానే ఇచ్చారు కదా, మరి జనాలు లేదు. సో ప్రజలకి డబ్బులు కాదు, ప్రజలకి ఇంకోటి కోరుకుంటాం, నథింగ్ బట్ డెవలప్మెంట్ కోరుకుంటాం. ఈ రోజు 16,000 మంది మీరేమి ఇచ్చారు ఉద్యోగాలు? వాలంటీర్లు అని చెప్పి ఇచ్చుకొని 5 లక్షల మందికి ఇచ్చారు. వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇప్పుడు ఎవడన్నా ఒక ప్రొఫెషన్ లో పనిచేస్తే 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఇంకొక జాబ్ యూజ్ అవ్వాలి, దానే మనం జాబ్ అంటాం. 5 years ఆఫ్ వాలంటీరీ ఎక్స్పీరియన్స్ ని ఎక్కడ యూజ్ చేస్తాం? ఆ నాలెడ్జ్ ని వాళ్ళు ఏదైనా కంపెనీకి వెళ్ళి అప్లై చేసేటప్పుడు నేను ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలు వాలంటీర్గా పనిచేసినాను అని రాస్తే అది ఏమన్నా వాడి యొక్క రెజ్యూమ్ లో వాడికి ఏమన్నా సపోర్ట్ అవుతుందో చెప్పండి, వాడికి హెల్ప్ అవుతుందో చెప్పండి. నేను 5 years సర్వీస్ చేసినాను అంటే, ఈవెన్ వాడు 5 years ఒక ఎన్జిఓ వర్క్ చేస్తున్నా వాడికి ఏదో ఒక అవార్డు ఇచ్చి ఉంటాడు. ఒక ఎన్జిఓ వర్క్ చేస్తున్నా కానీ వాడు వైఎస్ఆర్సీపీ చేయడం వల్ల ఈ రోజు వాడు వెళ్ళి కనీసం రెజ్యూమ్ లో గానీ బయోడేటాలో గానీ నేను 5 సంవత్సరాలు వాలంటీర్గా పనిచేస్తానంటే ఇక పిల్లనే ఎవరు, ఉద్యోగమే ఎవరు, ఏం చేస్తాం? అలాగా 5 సంవత్సరాలు వాలంటీర్ల జీవితాల్ని నాశనం చేసి వాళ్ళు ఈ రోజు పాపం ఏ ఎగ్జామ్స్ చదవలేక, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కాలేక 5 years సబ్జెక్ట్ పోయింది. అంటే వాదన అలానే వినిపిస్తుంది పబ్లిక్ నుంచి కూడా. వాలంటీర్స్ అన్నది చాలా మెయిన్ కాన్సెప్ట్, పొలిటికల్ గా చాలా మెయిన్, పాలిటిక్స్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ దాని మీద జరిగింది మనకి గత ప్రభుత్వంలో చూసుకుంటూ ఉంటే. సో మీరు అన్నది ఎగ్జాక్ట్లీ పాయింట్ అదే. సో నెక్స్ట్ అంటే ఎట్లాంటి స్టెప్ బాబు ఎట్లా తీసుకోబోతున్నారు ఏంటి, దాని గురించి ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి. సో వైసీపీ చాలా పెద్ద ఎత్తున కోటి సంతకాల సేకరణ, గవర్నర్ దగ్గరికి కూడా వెళ్తాము అని చెప్తున్నారు ఆల్మోస్ట్ ఆల్. మేడం నేను పర్సనల్ గా ఏం చెప్తానంటే, నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తాను, ఐ మీన్ వాళ్ళని ఏం చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి బిగ్ ఫ్యాన్ మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకుంటారంటే, మీరు కేవలము గవర్నర్ తో ఆగద్దండి, కోటి సంతకాలు కాదు, తక్కువలో తక్కువ మీరు ఒక 20-30 కోట్ల సంతకాలు సేకరించండి, పక్క రాష్ట్రాలు కూడా సేకరించండి, ఢిల్లీలో కూడా మీరు సేకరించండి. కేవలం గవర్నర్ తో ఆగిపోకుండా కొత్తగా వచ్చినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారిని కలవండి, ప్రెసిడెంట్ గారిని కలవండి, కుదిరితే మీకున్నటువంటి పరిచయాలు మోడీ గారిని కూడా కలవండి.
భారతదేశంలో ఉన్న అందరు రాజకీయ నాయకులు కలవండి, హెల్త్ మినిస్టర్స్ ని కలవండి, అందరినీ కలవండి. మీరు వెళ్ళి కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పీపీ విధానం మీద మెడికల్ కాలేజెస్ కట్టడం తప్పు, తద్వారా ఇది చాలా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని మీరు వాళ్ళందరితో కూడా తీసుకెళ్లి చెప్పండి, చెప్పించండి నేను కోరుకుంటున్నాను. వెళ్తే తెలుస్తుంది. ఒక్కసారి రాష్ట్రం దాటి పక్క రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి పీపీ విధానంలో మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారని చెప్పడానికి వచ్చారంటేనే లోపలికి అపాయింట్మెంట్ ఎవరు రమ్మని చెప్పడానికి అసలు ఎరా అంటే నవ్వుతారు. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన 22 కాలేజీలు కడుతున్నారు, మధ్యప్రదేశ్ లో కడుతున్నారు, మహారాష్ట్రలో కడుతున్నారు, గుజరాత్ లో కడుతున్నారు. వీళ్ళు మీకంటే కర్ణాటకలో కడతారు. వీళ్ళకంటే తెలివినాడైనా అసలు అంత తెలివి ఉంటే మాకు ఈ బాధ లేదు కదా. పీపీపీ విధానం గురించి అర్థం చేసుకుంటే దాంట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని క్లియర్ గా మేడం హైవేస్ ఉంది మేడం. ఇట్స్ వెరీ సింపుల్. హైవేస్ ఉంది, హైవేస్ పీపీ విధానంలో కడుతున్నారు. హైవేలో ఇప్పుడున్న వెళ్ళేటప్పుడు మీకు ప్రైవేట్ అనే మైండ్ ఎక్కడన్నా ఉందా? ప్రభుత్వం మీద వెళ్తున్నట్టు నాకు అర్థం కావట్లేదు. కామన్ గా అంటూ ఉంటారు, వాజ్పేయి టైంలోన ఆ విధానంలోనే అంత మంచి హైవేస్ బండి అని అంటుంటాం మనం. సో టోల్ గేట్ దగ్గర కూడా పే చేసినప్పుడు పెద్దగా ఏం బాధపడే అవకాశాలు కూడా ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకంటే రోడ్స్ అన్ని క్లీన్ గా. అది కూడా చూడండి, టోల్స్ కూడా కొన్ని ఇయర్స్ తర్వాత తీసేస్తారు. అంటే ఎవరైతే హైవేస్ చేసిన తర్వాత నేను ఇంతకుముందు నేను చెప్పిన విధానమే 33 ఇయర్స్ తర్వాత ఏం చేస్తారంటే ఆ టోల్ మన యూజ్ కాదని మనకి. సో ఆ విధంగా ఇంత జరిగేటప్పుడు మెడికల్ కాలేజ్ ఇంతమంది కట్టేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1 సంతకాలు కాదండి, మీరు ఢిల్లీలో వెళ్ళి కూడా 1 సంతకాలు మీరు తీసుకోండి, ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయండి, పీపీ విధానాలు అడ్డుకోమని సుప్రీంకోర్టులో మీరు కేసులు వేయండి. ఎందుకంటే చేసేది ఏది కూడా చట్టానికి విరుద్ధం కాదు, పేదవాళ్ళకి అన్యాయం అంతకంటే జరగదు. కాబట్టి దీంట్లో సబ్జెక్ట్ కరెక్ట్ గా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి కానీ మీరు ఏం చేసినా ఎందుకు ముందుకు వెళ్తాము అంటే మా ఇంటెన్షన్ ప్రజలకి సామాన్యులకి వైద్యం అనేది అందుబాటులోకి తీసుకురావాలా, తద్వారా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలంటే మనకున్నటువంటి అన్ని మెడికల్ కాలేజ్ లో కూడా మన అడ్మిషన్స్ ప్రారంభించుకోవాలా, విత్ ఇన్ కొద్ది రోజుల తర్వాత మంచి హాస్పిటల్స్ లో కూడా మనం తీర్చిదిద్దుకోవాలా అనే ఉద్దేశంతో మేము ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. వీళ్ళ యొక్క కుటిల బుద్ధిని, వీళ్ళ యొక్క దుర్మార్గ బుద్ధిని మీలాంటి వాళ్ళు మాకు అవకాశం ఇచ్చినప్పుడల్లా ఎండగట్టడానికి, వాళ్ళు ప్రజల ముందు నిలబెట్టడానికి ప్రయత్నం అనేది మేము ఎప్పుడు చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. రైట్ మహేష్ గారు, థ్యాంక్